నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వడపర్తి, రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల డైలీ వేజ్ వర్కర్లు ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటలు నిరసన చేపట్టారు. తెలంగాణ గిరిజన శాఖ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. డైలీ వేజ్ వర్కర్ల టైం స్కేల్ అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సంవత్సరాలు అవుతుంది చేయబట్టి మాకు తెలియకుండానే మాకు పండుగ గీతాలు పడతాయని మేము సంతోషపడుకుంటా మేముంటే మాకు తెలియకుండానే మాకు వచ్చే 15,000 11,000 చేసిరు సార్. మా పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి, మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, మా పిల్లల పండుగ ఏం చేసుకోవాలి, మేము మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అందరు వచ్చి పెద్ద అధికారులు అందరూ వచ్చి మాకు సహకరించాలి, మాకు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా కష్టాలలో ఉన్నాం, మాకు భూములు లేవు, సెల్కలు లేవు, సేలు లేవు, ఇండ్లు లేవు, మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు సహకరించాలి? రేవంత్ సార్కు డైలీ వేజ్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరున్నా నేను పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. చెప్పినందుకు మేము అందరం ఓట్లేసినాం. మేము ఇలా పోరాడుతున్నాం, మాకు సహకరించాలి. రేవంత్ సార్ ఎక్కడున్నా కానీ ఆయన దృష్టిలోకి మా బాధలు, మా కష్టాలు పోవాలి. మా పిల్లలు పీజీలు చేస్తారు, డిగ్రీలు చేస్తారు, వచ్చే జీతం సరిపోతలేదు. ఒక్కొక్క బుక్కు 5,000 అవుతున్నాయి. ఏడ కావాలి మేము? ఎట్లా బతకాలి మేము? మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? అట్లానే మేము చాలా బాధపడుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు అందరూ దిగొచ్చి ఎక్కడ జిల్లా కలెక్టర్ గజెట్ ప్రకారము 13,200 ఇచ్చేది. ఇప్పుడు 64వ జీవో వచ్చి మాకు 11,700 ఇస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి పిల్లలకు హాస్టల్లో విద్య కావాలంటున్నాడు కానీ మేము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు పనిచేస్తున్నాము. మాకు పనులు పెంచిండు, పనులు ఎక్కువైనాయి. ఈ 64వ జీవో వచ్చి మాకు చాలా కష్టం కలుగుతుంది. మాకు ఈ 64 జీవోని రద్దు చేయాలి. రద్దు చేసినాక మాకు జిల్లా డైలీ వేజ్ వర్కర్లకు పర్మనెంట్ అన్నా చేయాలి, టైం స్కేల్ అన్నా ఇవ్వాలి. దయచేసి రేవంత్ అన్నకు మేము ఓట్లేసుకొని వేసినాము. మాకు తెలంగాణ జిల్లాలో ఏ ఆడపిడ్డ కష్టాలు ఉండకూడదు, నేను అందరికీ న్యాయం చేస్తా అన్నాడు. ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్లను ఇంత కష్టాలు పెడుతుండు కానీ మాకు 32 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. కల్వకుర్తికి వెళ్ళినాము, అమ్రాబాద్కి వెళ్ళినాము, వార్డు వాళ్ళకి ఇచ్చినాము, కలెక్టర్లకు ఇచ్చినాము, సమ్మె నోటీసు. ఎమ్మెల్యే కాడికి 2 సార్లు పోయినాం, క్యాంపస్ కాడికి. మావెవ్వరు పట్టించుకుంటలేరు. చాలా హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏ కార్యాలయాల ముందు డైలీ వేజ్ వర్కర్లు 72 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి జేఏసీ కమిటీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా మన మన్ననూరు ఐటీడీఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాదు కదా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 64ను తీసుకొచ్చి ఉన్నటువంటి వేతనాలను తగ్గించేటటువంటి జీవో, దుర్మార్గమైనటువంటి జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తా ఉన్నాం. కనీసం చనిపోతే మట్టి ఖర్చులకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, పరిపాలన ప్రభుత్వం